నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. ఈదమ్మ తల్లికి ప్రత్యేక పూజలు పాల్గొన్న పట్టణ ప్రముఖులు. వనపర్తి జిల్లా పాన్గల్ మండల కేంద్రంలో ఈదమ్మ తల్లి షీడే మహోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది. భక్తులు ఈదమ్మ తల్లిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈదమ్మ తల్లిని దర్శించిన వారిలో పాన్గల్ సర్పంచ్ సతూరి నాగలక్ష్మి, నరేందర్ గౌడ్, డాక్టర్ కేతురు వెంకటేష్, టీపీసీసీ ఓబీసీ కన్వీనర్ డాక్టర్ పగిడాల శ్రీనివాస్, జూపల్లి అరుణ్, వనపర్తి జిల్లా గ్రంథాలయ చైర్మన్ గోవర్ధన్ సాగర్, మాజీ ఎంపీపీ శ్రీధర్ రెడ్డి, మాజీ ఎంపీపీ వెంకటేష్, మాజీ జెడ్పీటీసీ రవి, అన్ని పార్టీల నాయకులు భక్తులకు ఈదమ్మ తల్లి ఆశీస్సులు లభించాలని కోరుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనడం జరిగింది. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్, తెలంగాణ స్టేట్ నెట్వర్క్ ఇన్ఛార్జ్ కేపీ రెడ్డి. జిల్లా పాన్గల్ మండల కేంద్రంలో ఈదమ్మ జాతరలో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి వాళ్ళ భక్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వ్యాపారం మంచిగా పాన్గల్ మండలంలో ఈదమ్మ జాతర ఫిబ్రవరి 3వ తేదీన ఈ రోజు షిడి కార్యక్రమం ఉంటుంది. అలాగే రేపు ఊరి వాళ్ళు ఎడ్ల బండ్లతో ఊరేగిస్తారు. ఈ జాతర అందరూ కలిసి చేస్తారు. ఇటు చుట్టుపక్కల విలేజ్ వాళ్ళే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా జాతరకు వస్తారు. ఇది చాలా అంగరంగ వైభవంగా ఉంటుంది. మూడు రోజుల పాటు జరుగుతుంది జాతర. వేరే గ్రామాల నుంచి కాకుండా వేరే జిల్లాల నుంచి వస్తుంటారు, వేరే రాష్ట్రం వాళ్ళు కూడా వస్తుంటారు కొంతమంది. మాదా వనపర్తి ఏమేమి కొడుతుంది ఇక్కడ నార్మల్ గా సంతానం గురించి కోరుకుంటారు. నా పేరు శిరీష. నేను చిన్నప్పటి నుంచి చేస్తాను, ఒక 25 years నుంచి ఇక్కడ. అంటే ఎట్లుంది ఇక్కడ జాతర? ఇక్కడ మామూలుగా సదుపాయాలు? గ్రామంలో ఈదమ్మ జాతర భారీ భక్తి శ్రద్ధతో భారీ ఎత్తున జరుగుతుంది. ఈ జాతర 2 రోజులు కొనసాగుతుంది. ఈ రోజు మొదటి రోజు, ఈ రోజు తేరు జరుగుతుంది. పాన్గల్ తో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలందరూ కూడా భారీ ఎత్తున తరలివచ్చి ఈదమ్మ తల్లిని భక్తి శ్రద్ధతో పూజించి వాళ్ళ కోరికలు. విధంగా 2వ రోజు రేపు ఎడ్ల బండి బయలుదేరుతాయి. పాన్గల్ గ్రామం నుంచి ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లు భారీ ఎత్తున వచ్చి పాన్గల్ ప్రజలు కూడా రేపు భక్తి శ్రద్ధలతో ఈదమ్మ జాతరను పూజిస్తారు. రేపు సంవత్సరము పాన్గల్ మండల కేంద్రంలో ఈదమ్మ తల్లి జాతర చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఈ ఆనవాయితీ చాలా కాలం నుంచి గత అనేక ఏళ్లుగా కొనసాగుతా ఉంది. ఈ యొక్క జాతరకు ఈ యొక్క పాన్గల్ మండల చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, అదేవిధంగా వనపర్తి, నాగర్ కర్నూలు కానీ సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక ప్రజలు ఈ రోజు ఈ జాతరకు ఇచ్చేసి ఈదమ్మ తల్లిని దర్శించుకొని ఆమె ఆశీస్సులు పొందినటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ, ఈ యొక్క ఈదమ్మ తల్లి ఆశీస్సులు బొల్లాపూర్ తాలూకా ప్రజల మీద, అదేవిధంగా తెలంగాణ ప్రజలందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈదమ్మ తల్లికి మరొకసారి నమస్సుమాంజలి. రఘుపతి నాయుడు, మాది బండపల్లి. మేము చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ వస్తున్నాము. ఇక్కడ మహిమ గల అమ్మవారు ఉన్నారు. మనం అనుకున్నది ఖచ్చితంగా అవుతుంది. మాకు జరిగింది, మీకు అవుతుంది. రండి. అంటే ఇక్కడ మామూలుగా సంవత్సరం భక్తులు వస్తారు కదా, సౌకర్యాలు ఎట్లున్నాయి?
ప్రభుత్వం నీటి వసతి కానీ సంవత్సరానికి ఒకసారి కాబట్టి ఇంకా కొంచెం మెరుగ్గా చేస్తే ఇంకా మంచిగా ఉంటుందని ప్రభుత్వం వారిని కోరుకుంటున్నాం. నీళ్ళు వాటర్ వసతి చెప్పండి. పర్లేదు. ఇవాళ ఈదమ్మ జాతర సందర్భంగా పాన్గల్ మండల కేంద్రంలోని ఈదమ్మ గుడిలో ప్రతి సంవత్సరంలానే పెద్ద ఎత్తున జాతర తరలి వచ్చిన భక్తులందరికీ కూడా సరైన సౌకర్యాలు కూడా ప్రభుత్వం ద్వారా కూడా ఏర్పాటు చేయించడం జరిగింది. తప్పకుండా ఈ జాతరకి ఎంతో పేరు ఈ చుట్టుపక్కల గ్రామాలే కాదు చుట్టుపక్కల మండలాల నుంచి కూడా దూర ప్రాంతాల నుంచి కూడా ఈ జాతర యొక్క విశిష్టత తెలుసుకొని రావడం జరుగుతూ ఉంటది. ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కాదు ఇంకోసారి రాబోయే ప్రతి సంవత్సరం కూడా ఇంతకు మించి కూడా ఈ జాతరను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. తో పాటు మన జిల్లా కూడా మంచి పేరు బయటి రాష్ట్రాల నుంచి కర్ణాటక నుంచి వస్తుంది కూడా ఒక ఆనవాయితీ ఉంది. అదే విధంగా సకల సౌకర్యాలు కనిపిస్తే ఈదమ్మ జాతరకు ఇంకా భక్తులు పెరిగి ఇక్కడ డెవలప్మెంట్ కావడానికి అవకాశం ఉంది. ఇక్కడ వచ్చిన భక్తులకు కూడా కొంగు బంగారంగా ఈదమ్మ తల్లిని కొలిచి వాళ్ళకు మా ఊరు గుమ్మడం 3 సంవత్సరాల నుంచి ఇక్కడ వస్తున్నది. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. ఎప్పటి నుంచి వస్తుంది? 3 years. మీకు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? ఈదమ్మ తల్లి జాతర ఎట్లా ఉంది ఇక్కడ? ఇక్కడ ఈ సౌకర్యాలు ఎట్లా ఇక్కడ వాటర్ కానీ అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ. జాతర శుభాకాంక్షలు. ఈదమ్మ అంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఈదమ్మ, పోషమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ, ఈరనాగమ్మ అందరు తల్లులు బడుగు బలహీన వర్గాలకు చూసుకునే తల్లులు మాకు కన్న తల్లులు అవ్వలు. ఈ తల్లుల జాతర చాలా సంబరంగా అన్ని వర్గాలకు సంబంధించిన జాతర కాబట్టి ఈ జాతర పూర్తిగా కులాలకు మతాలకు అతీతంగా జరిగే జాతర. ప్రతి సంవత్సరం మంగళవారం రోజు జరిగి షీడే కార్యక్రమం ఉంటది. ఈ పెద్ద ఎత్తున ఈ మండల కేంద్రం నుంచి కానీ వివిధ మండలం నుంచి వచ్చి జాతరను సంబరంగా చేసుకొని అమ్మవారికి నైవేద్యాలు ఒడిబియ్యాలు పోస్తూ అందరూ పాడి పంటలు కానీ కుటుంబాలు కానీ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు పొందుతారు కాబట్టి అందరికీ వచ్చిన అందరికీ సుఖ సంతోషం ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. మీ డాక్టర్ కేతూరి వెంకటేష్. నమస్కారం.